అందుకే ఎంతమంది లక్ష్మీదేవి స్వరూపాలు ఉంటాయి అంటే వేదం 6 లక్ష్ములు అని చెప్పింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంది. వరాంకుశౌపాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం అని శ్రీ సూక్తంలో చెప్తున్నామా లేదా? 6 లక్ష్మీ స్వరూపాలు అని వేదం యొక్క నిర్ణయం. అందులో సిద్ధలక్ష్మి మొట్టమొదట ఆవిడే. ఏదైనా కార్యం సిద్ధించింది, అమ్మయ్యా నేను ఈ పని చేసేసాను, అది సిద్ధించింది, ఇది సంకల్పించిన కార్యం పూర్తయిపోయింది, అమ్మయ్యా ఈ సంవత్సరం శారదానవరాత్రులు భగవతి అనుగ్రహంతో ఎలా అనుకున్నామో అంతకన్నా అద్భుతంగా పూర్తయిపోయింది అని అంతా అయిపోయిన తర్వాత నిద్రపోయాడు. అప్పటి వరకు కంకణం కట్టుకు తిరిగాడు. ఇది సిద్ధించింది, అమ్మయ్యా పూర్తయ్యి అంటే సిద్ధించింది అని గుర్తు. అలా సిద్ధింపచేయగలిగినటువంటి శక్తి విఘ్నేశ్వరుడు యొక్క పత్నీస్వరూపంగా ఉంది. అందుకు లక్ష్మీ గణపతి స్వరూపం అని. బుద్ధి దాన్ని జరిగేటట్టుగా చెయ్యగలిగినటువంటి నిశ్చయాత్మకమైనటువంటి ప్రచోదన శక్తి ఆయన అనుగ్రహంగానే ఉంది. అందుకే భూమిన చుట్టూ తిరిగి రావయా అంటే ఆయన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి వచ్చాడు. సూక్ష్మబుద్ధి కలిగిన వాడు, గణాధిపత్యాన్ని పొందాడు. అటువంటి సిద్ధి బుద్ధి తనకు భార్యలుగా కలిగి లోకములను అనుగ్రహించగలిగినటువంటి దక్షత కలిగిన వాడై, కాలమునకు వశవర్తి కానివాడై, సర్వకాలములయందు బాలుడిగా ఉండగలిగినటువంటి కుమారుడు ఆమెకు లభించాడు అంటే అది కేవలము ఆమె పిల్లవాని ఘనత కాదు, ఆమె స్తన్యమును పానము చేసిన కారణం చేత విఘ్నేశ్వరుడు అంత గొప్పవాడయ్యాడు. కాబట్టి వారణానన ఆ ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు, మయూరవాహ ముఖదాహ వారణ పయోధరాం, మయూరవాహ నెమలి వాహనముగా కలిగినటువంటి వాడు. నెమలి పింఛాన్ని విప్పుతుంది, అది కాలమునకు గుర్తు. కాలమునకు గుర్తంటే కాలమునకు అతీతుడైన వాడు, కాలమును వాహనంగా చేసుకుని ఉన్నవాడు. ఆయన కాలాతీతుడు, ఈయన కాలాతీతుడు. ఇద్దరూ కాలమునకు వశపడేవారు కాదు. అందుకే సుబ్రహ్మణ్యుడు కూడా చూడండి, ఎప్పుడూ సుబ్రహ్మణ్యం బ్రహ్మచారి బాల రూపంలో ఉంటాడు. స్వామిమలై మొదలైనటువంటి క్షేత్రాలకు వెడితే ఆయన పళనిలోను ఓ గోచి పెట్టుకుని ఓ చిన్న పిల్లవాడి రూపంలో నిలబడి ఉంటాడు. అలాగే తిరుచెందూరు వెడితే ఓ చేతిలో కమలాన్ని ఓ చేతిలో జపమాలని పట్టుకుని నిలబడి ఉంటాడు. ఎప్పుడు బాలుడి రూపంలో ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ, కాలాతీతమైనటువంటి స్థితి యందు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ, దేవతా సైన్యానికి ఆధ్యక్షం వహించి ఎప్పుడైనా దేవతలకు ఇబ్బంది కలిగితే వెంటనే దేవతా సైన్యానికి ఆధ్యక్షం వహించి అసుర సైన్యాల్ని పరిమార్చి దేవతలకు విజయాన్ని కట్టబెట్టగలిగినటువంటి శక్తివంతుడు. దేవసేనకంతటికీ అధ్యక్షుడు. దేవసేనకంతటికీ ఆధ్యక్షం వహిస్తే రాక్షసుల్ని గెలవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన చేతిలో ఉన్నటువంటి శూలం అటువంటిది. ఆ శూలం ఎవరు? అమ్మవారి శక్తి. అందుకే వేలాయుధన్ అని పేరు పెట్టుకుంటారు తమిళనాడులో. వేల్ అని తమిళనాట పూజా మందిరంలో చిన్న శూలం పెట్టి పూజ చేసేటటువంటి అలవాటు ఉంది. ఏమండి, తమిళనాట పూజలో శూలం పెడతారు, పెట్టి ఆ చిన్న శూలానికి పూజ చేస్తారు. అది సుబ్రహ్మణ్యుడికే ఆరాధనము అని. అందుకే వేల్ పూజ అంటే సుబ్రహ్మణ్యుని యొక్క ఆయుధమునకు పూజ, ఆ శూలము అమ్మవారే అని. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు దేవతా సైన్యమునకు ఆధ్యక్షమునందుండి రాక్షస సైన్యాల్ని గెలిచాడన్న కీర్తి ఎక్కడిది? ఆవిడే ఆయన చేతిలో శూలముగా నిలబడింది. 2, ఆయన మహాజ్ఞాని. ఆయన ఏ కారణము చేత కూడా అస్సలు అజ్ఞానమునకు వశుడు కాడు. నిరంతరము జ్ఞానజ్యోతిగా నిలబడి ఉంటాడు. అందుకే పూజలో సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని శంకర భగవత్పాదులిక కల్పించలేదు. ఆయన షణ్మత స్థాపనాచార్యుల వారు అయినప్పటికీ పంచాయతన పూజ దగ్గరికి వచ్చేటప్పటికీ పూజామందిరంలో ఉండేటటువంటి మూర్తులనైనా నిర్ధారణ చేశారు. పరమశివుడు, పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు,
సూర్య భగవానుడు, శ్రీ మహావిష్ణువు, అలాగే సూర్య భగవానుడు, గణపతి విఘ్నేశ్వరుడు. వీళ్ళు ఆ పూజా మందిరంలో ఉంటారు 5గురు. పార్వతీదేవి, పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, అలాగే విష్ణువు, సూర్యుడు. ఈ 5గురు ఉంటారు. అందుకని అది పంచాయతనం అయింది. మరి షణ్మత స్థాపనాచార్యులుగా వారు మోక్షాన్ని ఇవ్వగలిగిన వాళ్ళని చెప్పినప్పుడు కౌమారం సుబ్రహ్మణ్యుడిని కూడా చెప్పారు. మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో స్థానం ఇది అంటే సుబ్రహ్మణ్యుడికి పావకి అని పేరుంది. ఆయన అగ్ని జ్వాల. పూజ ప్రారంభంలో పెట్టినటువంటి దీపం పూజ పరిసమాప్తమైపోయే పర్యంతము కూడా నిధనం అవ్వకుండా కాపాడతాం. ఆ మొదట వెలిగించిన జ్యోతి కానీ చివర వెలిగించినటువంటి నీరాజన జ్యోతి కానీ సుబ్రహ్మణ్యుడే. అందుకని ఇక ప్రత్యేకంగా ఆయనకి మళ్ళీ పూజలో మూర్తి రూపాన్ని శంకర భగవత్పాదుల పంచాయతనంలో కల్పించలేదు. జ్ఞానమును అగ్నితో పోలుస్తారు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటాడు గీతాచార్యుడు. జ్ఞానము అగ్ని రెండూ ఒక్కలా ఉంటాయి. అగ్ని స్పర్శ చేత వస్తువు నామరూపాల్ని కోల్పోయినట్టే జ్ఞానాగ్ని చేత అజ్ఞానము దగ్ధమైపోతుంది. అటువంటి జ్ఞానస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. ఆయన ఎప్పుడూ కూడా జ్ఞానజ్యోతిగా వెలుగొందుతూ ఉంటాడు. ఆయన ఇంతటి మహాజ్ఞానాన్ని పొందడానికి కారణం ఏమిటి? అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి యొక్క స్తనముల నుండి స్రవించినటువంటి పాలు తాగినటువంటి కారణం చేత ఆయన మహాజ్ఞాని అయి నిలబడ్డాడు. లోకంలో తండ్రికి ఉండేటటువంటి చాలా బలవత్తరమైన కోరిక ఏమి అంటే, తండ్రి మహావిద్వాంసుడు అనుకోండి, ఆయనకి తెలియని శాస్త్రం లేదు. ఆయన జీవితంలో వేరొక విద్వాంసుడి చేతిలో ఓడిపోయింది లేదు, లేదా నాకు తెలియనిది వేరొకరి దగ్గర తెలుసుకోవలసింది అన్న అవసరం ఆయనకి వేరొకరి దగ్గర తీర్చుకోవలసిన అవసరం లేకపోయింది. అంతటి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు. ఆయన ఒక్కసారి ధ్యానం చేస్తే ఆయనకి భాషిస్తుంది. మహాపురుషులు కొంతమంది అలా జన్మించారు. అటువంటి స్థితిని పొందినవాడు. అయినా కూడా ఆయనకు ఒక కోరిక ఉంటుంది. నేనంటూ నా జీవితంలో ఓడిపోతే నా కొడుకు చేతిలో ఓడిపోవాలి. ఎందుకని? తాను ఎంత విద్వాంసుడో తనకన్నా తన కొడుకు అంత విద్వాంసుడు కావాలి. వాడి చేతిలో తాను ఓడిపోవాలి. అందుకే మహావిద్వాంసునకు సత్కారం ఏది అంటే ఆయన కొడుకు చేతిలో ఆయన ఓడిపోవడం కన్నా పెద్ద సత్కారం ఇంకా ఆయనకి లేదు. పరమశివుడు ఎవరు? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సమస్త శాస్త్రములకు ఆలవాలం. మరి ఆది కుటుంబి అయినప్పుడు ఆయనకి ఈ కోరిక అన్వయం అవుతుందా అవదా? నా కొడుకు చేతిలో నేను శాస్త్రంలో ఓడిపోవాలని. ఆ కోరిక తీర్చిన వాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు. ఒకసారి ప్రణవానికి అర్థం చెప్పవలసి వస్తే తాను గురుస్థానంలో కూర్చుని తండ్రికి చెప్పాడు. కాబట్టి తండ్రి కోరికను తీర్చినటువంటి మహావిద్వాంసుడైనటువంటి వాడు, అంతటి మహాజ్ఞాని. అటువంటి కొడుకుని కందావిడ. హేరంబేచ గుహేచ హర్షభరితం అంటారు మూకశంకర్లు. గుహేచ శరీరమునందు గుహాస్వరూపుడై, గుహ అంటే హృదయ గుహ, దాని యందు అంతర్యామి అయి పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు. అందుకే ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు శరీరం పడిపోయిన తర్వాత స్కందలోకానికి వెడతారు అని వాల్మీకి మహర్షి స్కందోత్పత్తి చెప్పి, ఎవరు సుబ్రహ్మణ్య భక్తి కలిగి ఉంటారో వాళ్ళు స్కందలోకాన్ని చేరుకుంటారు అని చెప్పి ఫలశ్రుతి చెప్పారు. అంతటి మహానుభావుడు, అంతటి విరాగి, అంతటి మహావీరుడు, అంతటి జ్ఞాన సంపన్నుడు. ఆయన యొక్క పాదములు పట్టుకున్న వాళ్ళకి ఆయన దేవసేనకి ఆధ్యక్షంలో ఉంటాడు కాబట్టి రాక్షస సైన్యాన్ని పరిమారుస్తాడు కాబట్టి మంచి బుద్ధిని ఇస్తాడు. అన్నగారు ఏం చేస్తాడో ఆయన అదే చేస్తాడు. అది విచిత్రం. ఎక్కడో ఉండరు రాక్షస సైన్యాలు, ఇక్కడే ఉంటారు. దేవతా సైన్యం ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఈ రెండింటికి యుద్ధం ఎప్పుడూ జరుగుతుంది. ఏదో ఇంత ప్రవచనం చేసేసిన తర్వాత అలా కిందకెడుతుంటే అక్కడ గొలుసు దొరికిందనుకోండి, ఇది తీసి జేబులో వేసుకుంటే ముందు రాక్షస సంకల్పం. తప్పు కదూ. ఇంత ప్రవచనం చేశావు, నిన్ను గురువుగారని వాళ్ళు కనపడితే కాళ్ళకి నమస్కారాలు పెడతారు. అదే నువ్వు చేయవలసిన పని. ఎవరిదమ్మా ఈ గొలుసు అని అడగద్దు నువ్వు. దేవతల యొక్క లక్షణం. అలాగే అనిపిస్తుంది. ఈశ్వరుడు నీకు ఇవ్వాలని అక్కడ కనపడేటట్టు చేశాడు. అమ్మవారే తన మెడలో గొలుసు నీ కోసం జారిచింది. ఏం ఎదురుగుండా వచ్చి చేతిలో పెడుతుందా? తీసి కళ్ళకత్తుకు మెడలో వేసుకో ఇంటికెళ్ళి. ఈ ఇంటికెళ్ళి మెడలో వేసుకోవడం ఎందుకు? ఈ వేదిక మీద ఎందుకు వేసుకో? ఎవరిదైనానేమో అని నీకు అనుమానం. మరి అటువంటిప్పుడు అడగచ్చుగా. దేవ సంబంధమైన ఆలోచన. రెండిటికి పోరాటం.
సుబ్రహ్మణ్యుడి కాళ్ళు ఎవడు పట్టుకున్నాడో అక్కడ దేవసైన్యం గెలుస్తుంది అంటే తప్పు. ఎవ్వరిది కాకపోతే పరదేవతకే ఇచ్చేద్దాం. ఆవిడిచ్చింది కదా నీకు, అమ్మా మహాప్రసాదం, నేను ఓ బంగారం గొలుసు నీకు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను అంటే నాకేం డబ్బు లేక కాదమ్మా నువ్వు ఇచ్చావు, కానీ తెగించి ఓ 50,000 పెట్టి కొనడానికి మాత్రం సంకటం. అందుకని నువ్వు ఎలాగో తీయవు, నేనే గొలుసిస్తాను మళ్ళీ నీ చేత్తో నాకి అని ఇచ్చావా అని ఇచ్చేయి అని కనీసం గెలిపిస్తాడు. చాలదు. కాబట్టి సుబ్రహ్మణ్యుడి పాదములు పట్టుకున్న చోట రాక్షస సైన్యం నిర్జింపబడుతుంది, దేవసైన్యం గెలుస్తుందంటే ఎక్కడో మాట బయట ఉంచండి, ఇక్కడ ప్రధానం. అప్పుడు ఆయన బుద్ధినైనా ఇచ్చాడు, దానివలన సిద్ధినైనా ఇచ్చాడు. కాబట్టి ఈ స్థితి ఇద్దరు కొడుకులకి దేని చేత కలిగింది అంటే అమ్మవారి యొక్క స్తన్యపానాన్ని చేసినటువంటి కారణం చేత వాళ్ళు అటువంటి స్థితిని పొందారు. మీరు ఒక ప్రశ్న మనసులో ఏర్పరచుకుని ఉంటారు, నాకు తెలుసు. బాగుందండి, అలా అటువంటి స్థితిని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా భక్తుల్లో? కూడా ఉన్నారు. ఆయన గురించి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కూడా ప్రస్తుతి చేశారు, ద్రవిడే శిశు అంటూను. జ్ఞాన సంబంధన ఆయన శీర్ఘాళి అని ఒక క్షేత్రం తమిళనాడులో. చెన్నై నుంచి చిదంబరం వైపు కారులో వెళ్ళిపోతుంటే మార్గమధ్యంలో రహదారికి దగ్గరలోనే శీర్ఘాళి కనపడుతుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం, మీరు చూసారా? 3 అంతస్తులు. అసలు శీర్ఘాళి చూసి తీరాలి. శీర్ఘాళి చూడకపోతే ఏదో ఒక అద్భుతాన్ని జీవితంలో కోల్పోయినట్టే. ఎందుచేత అంటే 3 అంతస్తులుగా ఉంటుంది దేవాలయం. ఎంత విశాలమైనటువంటి ప్రాంగణం. ఇప్పటికీ జ్ఞాన సంబంధన అయిన తండ్రి అఘమర్షణ స్నానం చేసిన కోనేరవి ఉన్నాయి. అందులో ఒక అంతస్తులో శ్రీ మహావిష్ణువు తన చర్మాన్ని ఒలిచి పరమశివుడికి ఆ దుప్పట చేసి ఇచ్చినటువంటి ప్రదేశం ఉంటుంది. శీర్ఘాళి అద్భుతమైన క్షేత్రం. అక్కడ దిగి అరుగులు మించి తిరిగి వస్తుంటే ఎన్ని అద్భుతమూర్తులు ఉంటాయో అంత గొప్ప క్షేత్రం. అక్కడ పరమశివుడు వరం ఇచ్చాడు, మీ కుమారుడిగా జన్మిస్తాను అని. శివపాద హృదయుడు ఆయన పేరు. అసలు ఆ పేరు ఎలా పెట్టుకున్నారో మహానుభావులు. ఆ భక్తుడి పేరు శివపాద హృదయుడు. ఆయనకి భార్య, వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవనం గడుపుతున్నారు. వాళ్ళ యొక్క భక్తిని చూసి పరమశివుడు అనుగ్రహించాడు, వేద ధర్మాన్ని నిలబెట్టడానికి నీకు కుమారుడిగా వస్తాను అవతారం, నా కుమారుడు నీకు కుమారుడు అవుతాడని. అందుకే సుబ్రహ్మణ్యుడే జ్ఞాన సంబంధన అయినారుగా వచ్చాడు. ఈ లోకంలో హరహర మహాదేవ శంభో శంకర అది ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధన అయినారు. గోవింద గోవింద ఇది ప్రచారం చేసిన వారు శంకర భగవత్పాదులు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే శంకర భగవత్పాదులు. హరహర మహాదేవ అది ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధన అయినారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్యుడు అవతారంగా వస్తే అగ్ని సంబంధం, అందుకే అగ్నిలోకే మళ్ళీ అవతారం పరిసమాప్తం అయిపోతుంది. ఒకప్పుడు కుమరిల భట్టుగా వచ్చాడు, తుషాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే పావకి అగ్ని సంభవుడు కనుక అగ్ని ఎందే మళ్ళీ లయమైపోతాడు ఆయన. జ్ఞాన సంబంధన అయినారు కూడా అంతే. చిట్ట చివర పెళ్ళైన తరువాత శివాలయంలోకి వెళ్ళి పరమశివుడి మీద పత్తికం చేశాడు. చేస్తే ఆ శివలింగంలోకి జ్యోతిస్వరూపంలోకి మళ్ళీ చేరిపోయాడు. తానొక్కడు కాదు, తాను కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య, బంధువులు అందరూ ఆయనలోకి వెళ్ళిపోయారు. అటువంటి జ్ఞాన సంబంధన అయిన ఆ శీర్ఘాళి క్షేత్రంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత పుట్టాడు. తోణిపురేశ్వర ఆయన పేరు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ క్షేత్రంలో ఉండేటటువంటి స్వామివారికి పేరేది. అటువంటి తల్లి పెరియనాయకి అమ్మవారి పేరు. పెరియనాయకి ఏంటి స్వామిని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఎవరైనా అడిగితే పెరియవా అంటుండేవారు. అంటే పెద్ద స్వామివారు అంటుండేవారు కంచిలో. పెరియనాయకి తోణిపురీశ్వర ఆ శీర్ఘాళి క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఆయనే సుబ్రహ్మణ్యుణ్ణి కుమారుడుగా అనుగ్రహించాడు. ఎవరికి? శివపాద హృదయుడికి. ఆయన బ్రాహ్మణుడు. పిల్లవాడు పుట్టాడు, పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఒక రోజున తండ్రి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు. పూర్వం క్షేత్రాల్లో తటాకంలో స్నానం చేసి అరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేసేవారు. దానికోసం ప్రత్యేకం అరుగులు నిర్మాణం చేసేవారు. ఆ శివపాద హృదయుడు వెళ్ళి పిల్లవాడిని ఓ మంటపంలో కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి సంధ్యావందనం స్నానానికి కోనేటిలోకి వెడుతూ
పిల్లవాడు గబుక్కుని భయపడతాడేమో, నాన్నగారేరి అని ఏమైనా వెతుక్కుంటాడేమోనని శిఖరాన్ని చూపించాడు. ఆ శిఖరంలో మళ్ళీ లోపల ఉన్న స్వామి అక్కడ ఉన్నారు. తోణిపురేశ్వరుడు పిరియనాయకి అంటే పెద్దమ్మ అని. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అంటారే పోతన గారు, ఆవిడ పెరియనాయకి తమిళనాడు భాషలో. తోణిపురేశ్వర వాళ్ళిద్దరూ ఉన్నారు. చూపించాడు. ఒరే నీకేమైనా భయం వేస్తే వాళ్ళని పిలు, వాళ్ళు కూడా అమ్మా నాన్న, నాకు కూడా ఈ లోకానికి అంతటికి పలుకుతారు, పిలు అన్నాడు. అలాగే నాన్న అన్నాడు. వాడు పిల్లాడు, వాడికి ఏం తెలుసు. ఆయన వెళ్ళాడు, కనపడుతున్నాడు తండ్రి, అలా చూస్తున్నాడు. అలా ముందుకు వెళ్ళాడు, కోనేటి దగ్గరికి వెళ్ళాడు. ఏదో పైన ఉత్తరీయం అవి తీశాడు, చేతిలో చెంబు అవి తీశాడు, ఆ పంచపాత్ర, ఆ అర్ఘ్యం ఇవ్వడానికి ఆ పళ్ళెం, ఆ కూర్చుని జపం చేసుకోవాలి, అవన్నీ అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకుని అఘమర్షణ స్నానం చేయడానికి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బుడుంగును మునిగాడు. మునిగేటప్పటికి అప్పటి వరకు తండ్రి తల వరకు కనపడుతున్నాడు. ఎప్పుడైతే మునిగాడో ఇక తండ్రి కనపడదు. పిల్లవాడికి భయం వేసి, ఇదేంటి నాన్నగారి నీళ్లలో మునిగిపోయారు కనపట్టలేదని. వాడికి వెంటనే తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. తల్లి తండ్రి నీకేమైనా భయం వేస్తే పిల్లన్నాడు కదా, కుదురుకుంది నమ్మకం. అది భక్తి అంటే. ఈశ్వరుడు అక్కడ పలుకుతాడు, అధికారం అక్కడ లభిస్తుంది. వాడు ఉన్నాడన్న భావన, అవి బొమ్మ కాదు, వాడు ఉన్నాడు ఈ భావన కలిగింది. అమ్మా నాన్న అన్నాడు. ఠక్కుని లేచాడు పరమశివుడు. రా 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 అన్నాడు. ఎక్కడికి అనబోయింది ఆవిడ, చెయ్యట్టు తీసుకొచ్చేసాడు. పిల్లాడు కూర్చున్న మంటపానికి తీసుకొచ్చాడు. ఆవిడ ఇలా చూస్తోంది. ఆవిడ వంక చూశాడు. ఏమిటి అలా చూస్తావు, పిల్లాడు అమ్మా నాన్న అని పిలిచి ఏడుస్తున్నాడు, వాడికి కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి పాపం. మన్ని నమ్మి అమ్మా నాన్న అని పిలిచాడు. నీ స్తన్యంలో పాలు బంగారు పాత్రలో పిండి వాడికి పట్టు అన్నాడు. ఆవిడ తెల్లపోయింది. ఇదేంటి నా పాలు పట్టమంటున్నారు, పడితే ఏమవుతుందో తెలుసా, శివజ్ఞానం వస్తుంది. అది విచిత్రం. ఏ జ్ఞానం వస్తుందో, వాడు మనం అమ్మా నాన్న అని పిలిచాడు, ఇయ్యి అన్నాడు. ఆవిడ బంగారు పాత్రలోకి తన స్తన్యంలోని పాలు తీసి శివజ్ఞానాన్ని కలిపి పట్టింది. ఆ పిల్లవాడు ఓ 2-3 గుటకలు వేసాడు. ఈలోగా తండ్రి లేచి వస్తున్నాడు. అంతర్ధానం అయిపోయాడు. పిల్లవాడి యొక్క 2 వైపులా నోటికి పాల మరకలు కనపడ్డాయి. తండ్రి వచ్చి బుద్ధిహీనుడా, ఎక్కడ ఎంగిలి పాలు తాగావురా అని అడిగాడు. ఆ పిల్లవాడు ఏం మాట్లాడలేదు, ఇలా చూపించాడు తోణిపురేశ్వరుణ్ణి పెరియనాయకి. తెల్లబోయాడు తండ్రి. ఇదేమిటి వాళ్ళు పాలు ఇచ్చారంటాడు అని. సరే ఏమైతే అయిందనా, పిల్లవాడిని ఎత్తుకుని చేతిలో కమండలం పట్టుకుని అన్ని జలపాత్ర పట్టుకుంటారు, పట్టుకుని దేవాలయంలో దర్శనానికి వెడుతున్నాడు. ఈ పిల్లవాడు ఆలయ ప్రాకారాలు దాటుతుంటే ఆయన 2 చేతులతోటి ఇలా భజన చేస్తూ పత్తికం మొదలెట్టాడు. పత్తికం అంటే దండకం లాంటిది. పాడుతున్నాడు. ఈ 2 చేతులు చిన్ని చిన్ని చేతులు ఇలా కొడుతూ పాడుతుంటే అవి నొప్పెడతాయేమో అని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి చిడతలు విడిచిపెట్టారు. అసలు పుట్టుకతో పసిపిల్లవాడికి ఓ 3 ఏళ్ల పిల్లవాడు మహాజ్ఞాని అయిపోయాడు. జ్ఞాన సంబంధ నాయనారని 63 మంది నాయనార్లలో వయసులో చిన్నవాడైనప్పటికీ జ్ఞానము చేత పెద్దవాడు జ్ఞాన సంబంధ నాయనారు. జ్ఞాన సంబంధ నాయనారు కన్నా కూడా చాలా పెద్దవారైనప్పటికీ కూడా జ్ఞాన సంబంధ నాయనారిని గురువుగా చూసినటువంటి మహానుభావులు వాగీశర్. అంటే వాగీశర్ అంటే అప్పర్ స్వామి. ఎక్కడైనా మీరు ద్రవిడ దేశంలో ఏదైనా శివాలయంలోకి వెడితే వీళ్ళు 3 తప్పకుండా కనపడతారు మీకు. జ్ఞాన సంబంధ నాయనార్, వాగీశర్ అని ఉంటుంది. వాగీశర్ అంటే అప్పర్, మాణిక్యవాచకర్, ఈ ముగ్గురు తప్పకుండా కనపడతారు. ఒక్కొక్కచో చేరరాజు అంటే సుందరరాజు, ఆయన కూడా కనపడతాడు. సుందరేశ నాయనార్, ఆయన మూర్తి కూడా ఉంటుంది. కాబట్టి ఒకానొక నాడు జ్ఞాన సంబంధ నాయనార్ పిల్లవాడిగా ఉండి ఆ శీర్ఘాళి క్షేత్రంలో తోణిపురేశ్వరుణ్ణి పెరియనాయకుని చూసి అమ్మా అన్నాడు. పరిగెత్తుకొచ్చి పాలిచ్చారు. మహాజ్ఞాని అయ్యాడు. ఆ తల్లి యొక్క పాలు అంత గొప్పవి. ఆ తల్లి యొక్క పాలే కాదు, ఆవిడ కటాక్షం అంత గొప్పది, ఆవిడ పాదములంత గొప్పవి, ఆవిడ అనుగ్రహం అంత గొప్పది. ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఆమె యొక్క స్తనముల నుండి స్రవించిన పాలు మనం కూడా త్రాగుతున్నాం. అదేమిటండి అలా ఎలా తాగుతున్నాం అంటారేమో. మీరు ఇతపూర్వం అనేక సందర్భాల్లో చూశారు. సూర్యచంద్రులు ఆవిడికి కుండలములు, సూర్యచంద్రులు ఆవిడికి స్తనములు. అయినప్పుడు మనం తినేటటువంటి ఆహారం అంతా దేని వల్ల తయారవుతోంది? సూర్యచంద్రుల వలన తయారవుతుంది. అయినప్పుడు మనం కూడా ఆ భక్తితో ఇది అమ్మ పెట్టిన అన్నం అన్న భావనతో తినగలిగితే ఆమె మనని కూడా అటువంటి స్థితికి ఎత్తగలదు.
ఆ భక్తి మనకు ఉండాలి. అది అమ్మ మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర. అందుకే శంకర భగవత్పాదులు అన్నం పెట్టమ్మా అని అడగలేదు ఆయన. నాకు అన్నం పెట్టమ్మా, నేను అన్నం తినాలి, ఏదో నేను బతికున్న నాళ్ళు నేను 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బాగా తినాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, నేను తిన్నది జీర్ణం అవ్వాలి, నాకు పళ్ళు ఊడిపోకూడదు, ఇలాంటి పిచ్చి కోరికలు కోరలేదు ఆయన. అన్నం పెట్టమని అడిగారు అన్నపూర్ణాదేవిని. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని అడిగారు. కానీ ఆయన అడిగింది అన్నంతో పాటు ఏమడిగారంటే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మా, ఈ అన్నం తిని అన్న వికారంగా శరీరం పెరిగిపోవడం ఒక్కటి కాదమ్మా, నాకు దీనితో పాటుగా ఈ అన్నం తిన్నప్పుడు నా మనసు అధ్యవసాయముతో కూడినటువంటి భక్తి కలిగినదై, ఆ భక్తి నిరతిశయమైనటువంటి భక్తి నిష్కామమై, నిష్కామమైన భక్తితో చేసినటువంటి కర్మాచరణము వలన చిత్తశుద్ధి కలిగి, చిత్తశుద్ధి వలన వైరాగ్యమును పొంది, వైరాగ్యముతో చేసినటువంటి కర్మ వలన ఫలసంధి దగ్ధమైపోయి, దాని వలన పాత్రత నిలబడి, పాత్రత వలన ఈశ్వరానుగ్రహంగా జ్ఞానము కలిగి, జ్ఞానము వలన మోక్షమును పొంది, మోక్షము వలన ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కలగడానికి ఈ అన్నము నాకు ఉపకరించుగాక, అందుకు అన్నం పెట్టమ్మా. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఇప్పటికీ ఒక అలవాటు ఉంది పెద్దల్లో. మీరు అన్నం తినేటప్పుడు చూస్తే ఎంత మర్యాదతో తింటారో నిజంగా. ఆ అన్నం తినడం, అసలు ఈ అన్నము పరబ్రహ్మస్వరూపం, ఈ అన్నం పరదేవత యొక్క కటాక్షం. కాబట్టి ఇందులో ఒక్క మెతుకు విడిచిపెట్టకూడదు, అంత జాగ్రత్తగా తినాలనిపిస్తుంది. మీకు నేను ఒక వ్యక్తి పేరు చెప్తే ఆశ్చర్యపోతారు. తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి రోషయ్య గారు అరిటాకులో అన్నం తింటే, అరిటాకు వడ్డించేటప్పుడు ఎలా ఉంటుందో ఆయన భోజనం చేసిన తరువాత అలా ఉంటుంది. తుడి చేసిన ఆకు ఎలా ఉంటుందో అంత పరిశుభ్రంగా, తనకి కావలసినది ఎంతో అంత మాత్రమే పెట్టించుకొని అంత మర్యాద పురస్సరంగా పుచ్చుకుంటాడు. అది అన్నం పట్ల ఉండవలసిన పూజ్య భావన. అందుకే అంత స్థాయికి వెళ్ళాడు మహానుభావుడు. కాబట్టి అథవా నేను ప్రతిపాదన చేసేది ఏమిటి అంటే, ఆ అన్నము అన్నపూర్ణ ప్రసాదము అన్నప్పుడు అది ఆ తల్లి పాలు, దాన్ని అంత భక్తితో బుచ్చుకోగలిగితే అది ఎవరినైనా స్థాయికి పెంచగలదు. అందుకే మన వాళ్ళు అన్నిటికన్నా శ్రద్ధ ఎక్కడ నేర్పుతారంటే అన్నం తినడం దగ్గరే నేర్పుతారు. చిన్నతనంలో అన్నం తినేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిలబడి తినకరా, కూర్చుని తిను, మాట్లాడకుండా తిను, తినేటప్పుడు శ్రద్ధగా తిను, బాగా నవిలి తిను, మాట్లాడకు, కడుపు నిండా తిను. అదే పనిగా జిహ్మ కోసం తినకు. పప్పు తిని బాగుందని అదే పని ఇంకా పప్పు ఏంటి అనకు. కూర కూడా తిను, పచ్చడి కూడా తిను, పులుసు కూడా తిను. శరీరానికి బలం అవసరం, అన్ని పదార్థాల్లో ఉంటుంది. ఎందుకు పచనం చేశాం? కడంట కడాకు అనేవారు మా చిన్నతనంలో. ఏమిటి అది? ఇంకా పప్పు అంటే పప్పే, బాగుండొచ్చు బీరకాయ పప్పు, అలాగని అదొకటేనా, ఇది బాగుంటుంది వేసుకో. నాకు మజ్జిగొద్దన్న మాట అనడానికి వీల్లేదు, తినవలసిందే. కంచం నిండా మజ్జిగ వస్తాం తాగు అని బలవంతంగా మజ్జిగ అన్నం తినడం అలవాటు చేసేవారు. ఎందుకని అంటే, ఆ అన్నం తినేటప్పుడు అన్ని నియమాలు ఎందుకు అలవాటు చేశారు అంటే, ఆ అన్నం పరదేవత యొక్క ప్రసాదం కనుక దాన్ని నువ్వు అలా తీసుకోగలిగితే దాని వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో నువ్వు ఉన్నతిని పొందగలవు అని. కాబట్టి ఆ తల్లి స్తన్యము నుండి స్రవించినటువంటి పాలు ఎంత గొప్పవి. అవి బాహ్యంలో ఏదో విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడి యొక్క దాహమును తీర్చగలిగినవి, ఆంతరమునందు ఆ పాలు వాళ్ళిద్దరినీ ఎప్పటికీ బాలురుగా ఉండేటట్టు చేయగలిగినవి. అందుకని వారణన మయూరవాహము కదాహ వారణపయోధరాం. అలాగే ఆ తల్లి గొప్పతనం చారణ దిసుర సుందరి చికురశేఖరీ కృతపదాంబుజాం. శంకర భగవత్పాదుల యొక్క రచన అద్భుతంగా ఉంటుంది. అంబుజాం అంటే రంబువు అంటే నీళ్లు, జా అంటే పుట్టడం, నీళ్లలోంచి పుట్టింది పద్మం. పద్మాన్ని తలలో పెట్టుకోవాలి అంటే, అరవిరిసిన పద్మాన్ని పెట్టుకోవాలి అంటే ముందు పెద్ద కవరీబంధం ఉండాలి.
ఇంత గొప్ప అనుకోండి, దాంట్లో ఏం పెట్టుకుంటారు, ఏదో చిన్న జాజి పూల దండ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద కబరీ బంధాలు ఉంటే, జుత్తుముడులు ఉంటే దాంట్లో అటువంటి పద్మాలు మొదలైనటువంటివి పెట్టుకోవచ్చు. అంటే అమ్మవారి దగ్గర నమస్కారం చేస్తున్న వాళ్ళు ఎవరుట? చారణాది సుర సుందరీ చికుర శేఖరీ కృతపదాంబుజాం. ఆవిడ దగ్గరికి వచ్చి నమస్కరిస్తున్నటువంటి వాళ్ళు దేవతల యొక్క భార్యలు. ఎటువంటి దేవతలు? చారణాది సుర, ఆది అంటే మొదలైన వాళ్ళు, సుర అంటే దేవతలు, చారణాది చారణులు మొదలైనటువంటి దేవతల యొక్క భార్యలు. వాళ్ళ యొక్క సుందరీ చికుర, వాళ్ళ యొక్క జుత్తులో శేఖరీకృత, ఆ కొప్పు ముడుల మీద లేదా తలల మీద లేదా కిరీటాల మీద కృతపదాంబుజాం, వాళ్ళు ఎప్పుడూ కూడా నీ పాదములనే పద్మాలని తలలో పెట్టుకుంటారు సిగలో. అంటే సాధారణంగా స్త్రీలు సిగలో పువ్వులు ముడుచుకుంటారు, అది 5వ తనానికి లక్షణం, సౌభాగ్యవతి అని గుర్తు. కబరీబంధమునందు పుష్పములను అలంకారం చేసుకుంటారు. అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారు కూడా అలాగే చంపకాశోగ పున్నాక సౌగంధిక లసత్కచ అని అమ్మవారు కూడా అన్ని రకాల పువ్వులు కొప్పులో తురుముకుంటుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.